అమోఘం, అద్భుత శిల్ప సౌందర్యం. ఇవి శిల్పాలా లేక మా సోదరిని మనువాడిన జ్ఞాపకాల? తెలుగు శిల్పే శిల్పి. అది చూసారా, మా తాత హాలుడు చెక్కించిన ఏనుగులు. ప్రభువులు ప్రజలను మోసే పట్టపుడు ఏనుగుల్లా ఉండాలట. ఏనుగు వెనక ఏనుగు, ఏనుగు వెనక ఏనుగు, ఎన్ని ఏనుగులైనా పెడుతూనే ఉంటాయి. కడపటి ఏనుగుకి మొదటి ఏనుగు ముఖమైనా తెలీదు. అయినా నడక మారదు, దారి తప్పదు. నమ్మకం ఉండాలి, తోక పట్టుకునేందుకు తొండ ఉండాలి. ఫలా మిత్రమా, సామంతులైనా అంతే, సార్వభౌముణ్ణి అనుసరిస్తూ ఉండాలి. మధ్యలో ఒక్క మతపుడేనుగున్నా కట్టు తప్పుతుంది. మన మధ్య 2 మత గజాలున్నాయి. ఏం చేద్దాం మిత్రమా? అప్పటి అలెగ్జాండర్ నుంచి ఇప్పటి డెమిత్రియస్ వరకు వరుస పెట్టడానికి మన దేశం పరదేశీయుల పడక కదా. యవనులతో చేతులు కలిపావా లేదా? శత్రువులు కోటలోకి ప్రవేశించడానికి సాయం చేశావా లేదా? ఓడించా, మారలేదు. క్షమించా, మారలేదు. వధించా, ఇక మారాల్సిన అవసరం లేదు. మందలో ఇంకొక మత గజం ఉంది. సమయం లేదు మిత్రులారా. క్షమించండి ప్రభు. ఆ యమున డెమెట్రియస్ సింధుని ముట్టడించాడు. ప్రశాంతమైన పరివాహక ప్రాంతాన్ని శ్మశానం చేశాడు. దేవాలయాలు ధ్వంసమవుతున్నాయి. ఈ కళ్యాణరాజు కాంజీరావు నాకు కబురు పంపాడు. యవన సేనకు సాయం చేస్తే నన్ను, నా రాజ్యాన్ని వదిలేస్తారని ఆశ చూపాడు. ఆ స్వార్థంతోనే ఈ అనర్థానికి పాల్పడ్డాను ప్రభు. షహరాటుల సంహారంతో కొత్త శకానికి నాంది జరిగింది. ఇక యవనుల ఖననంతో పాశ్చాత్యుల సమరాలకు అంతక్రియ జరగాలి. ఇదే ఆఖరి యుద్ధం కావాలి. ఇప్పటికి ఉనికి నిలుపుకున్నాం, ఇక ఉనికి చాటుకుందాం. నూతన నిర్మాణమైన భారత రాజ్యాన్ని పరదేశపు నెత్తుడితో ప్రక్షాళన చేద్దాం. దొరికిన వాణ్ణి తురుముదాం, దొరకని వాణ్ణి తరుముదాం. ఏది ఏమైనా దేశం నేసం తిప్పుదాం. కోటిలింగాలు వెళ్ళడానికి ఏర్పాట్లు చేయండి. పసుపు కుంకుమలు నిలబెట్టమని పరాశక్తిని ప్రార్థించి ఆయుధం అందుకో తల్లి. ఇది 33 కరవాలాలను కరిగించింది కాదు, 33 రాజ్యాలు కలిసినది. నీ భర్త కీర్తిని ఈ ప్రచండ ఖడ్గమే ప్రపంచానికి ఎలుగెత్తి చాటాలి. వీరుడి చేతిలో ఆయుధమే వీరపత్ని మాంగళ్యానికి రక్షణ కవచం. ఇది నీ ఐదవతనాన్ని కాపాడే ఆయుధ పూజమ్మా. మారిందంటే చక్రవర్తికి విషప్రయోగం ఉందన్నమాట. ఆయుధం అబద్ధం చెప్పదమ్మా. ఖనిజం ఎప్పుడూ నిజంతోనే ఉంటుంది. నేల పుటకనిస్తుంది, నిప్పు పుటం పెడుతుంది, నీరు ఆరపెడుతుంది, నింగి ఆవిరి పడుతుంది. వాయువే దీనికి ఊపిరవుతుంది. మనిషిలా సొంత బుద్ధి ఉండదు. పంచభూతాల మాటే దీని మాట. వినాలమ్మా. మహారాజు యుద్ధానికి వెళ్తే నా నోటితో చెప్పలేను. యవనసేన సరిహద్దులు దాటి సింధు తీరంలో ఉంది. వారి తరువాతి లక్ష్యం కేకేయ. అదే మన యుద్ధ భూమి. ఆ మిడతల దండుకు మరుభూమి. ఇది ఎగువనున్న మహాబలం. వారికంటే ముందే మనం అక్కడికి చేరుకోవాలి. ఎగువనుంటే దిగువ సేనల్ని కొట్టడం తేలికవుతుంది. యవన సైన్యం మనకంటే పదింతలు. గెలిచే అవకాశం వారికున్న అవసరం మనకుంది. మనలో ప్రతి ఒక్కడు 10 మందిని చంపే వరకు బ్రతికుండాలి. చాలు, ఆపై దైవేచ్ఛ. చాలా తర్వాత ఏమైనా సరేనా? వాసిష్ఠి, యుద్ధం వద్దండి, పోయిన ప్రాణాలు చాలు.
ఇక ఏ ఒక్కరి ప్రాణం పోయినా నేను ఒప్పుకోను. మీ ప్రాణం పోతే అసలు ఒప్పుకోను. మీరు నా ప్రాణం, మీరు నాకు కావాలి, నాకు కావాలి. వాసిష్ఠి ఏమైందమ్మా? విషం అండి, విషం, కాలకూట విషం, ఒళ్ళంతా విషం. నేను చూశానండి, యుద్ధంలో మిమ్మల్ని చంపేస్తారండి. ఆయుధం అబద్ధం ఆడదండి, లోహాచార్యులు కూడా చెప్పారు. వాసిష్ఠి నీ భ్రమ నువ్వు చెప్పావు, నా కళ నేను చెప్పాలిగా. కళ, ఆ, కళ. ధర్మనందన, నా బిడ్డకు విషప్రయోగం జరిగినట్టు నా కోడలికి దుశ్శకునాలు కనిపిస్తున్నాయి. అది శకునం కాదమ్మా, సూచన. సాయం చేయలేరా? ఇక్కడి నుంచి నీకు ఊళ్ళు కనిపిస్తాయి. నాకు ముక్కలు ముక్కలుగా, జనపదాలుగా, గణరాజ్యాలుగా బతుకుతున్న దేశం కనిపించింది. అప్పుడు నా వయసు 5 ఏళ్ళు. శాతకర్ణి, నాన్నగారు ఎప్పుడు యుద్ధం నుంచి తిరిగొస్తారా అని ఎదురు చూస్తున్నావా? యుద్ధం ఎందుకమ్మా? నిన్నే ప్రజలంటూ కొట్టుకుంటున్నారు. ప్రజలు కొట్టుకోరు, పాలకులు. పాలించడానికి కాదు, అధికారం చెలాయించటానికి. ఈ రాజ్యం మీద ఆ రాజ్యం, ఆ రాజ్యం మీద ఇంకో రాజ్యం. అసలు ఇన్ని రాజ్యాలు ఎందుకు? ఏకమే ఒకే రాజ్యం అయితే యుద్ధమే ఉండదు కదా. ఒక్కటి చేసే వీరుడు పుట్టాలిగా. పుట్టానుగా. నువ్వా? నేనే అన్ని రాజ్యాల్ని కలిపేసి ఒకే రాజ్యంగా చేస్తా. అప్పుడు ఒకే యుద్ధం. అప్పుడు ఒకే యుద్ధం. అది నాదే. అది నాదే. అప్పుడు ఒకే రాజ్యం. అప్పుడు ఒకే రాజ్యం. అది నాదే. నిజంగానా? అమ్మ తోడు. అది 5 ఏళ్ల బాలుడు కళ్ళు తెరిచి కన్న కల. కన్ను మూసినా చెదిరిపోదు. వాసిష్ఠి, సాధించాను. అక్కడక్కడ పడి మగ్గుతున్న అగ్గి కట్టెలన్నీ కలిపి అఖండ దీపాన్ని వెలిగించాను. సరిపోదు, కొడిగట్టకుండా కాపాడాలి. కాలం కడుగొట్టు తరానికి అందే వరకు అది వెలుగుతూనే ఉండాలి. కొండకి యుద్ధాన్ని నడిపిస్తుంది, కట్టుకున్న దాని చిరునవ్వే యుద్ధాన్ని గెలిపిస్తుంది. ఇదిగో, నేను బొట్టు పెట్టింది నా భర్తకు కాదు, ఓ చరిత్రకి. నీ సంకల్పంలోనే కాదు, సమరంలో కూడా సగభాగం నాదే. క్షేమంగా వెళ్ళిరండి. సిద్ధమా? మా అమ్మ చిన్నప్పుడు నాకు కథ చెప్పింది, చీమా సింహం గురించి. ఈ సృష్టిలో భయం లేని జీవాలు రెండే. ఒకటి సింహం, 2 చీమ. సింహం పట్టి పట్టి చంపుతుంది, చీమ చచ్చే ముందు కూడా కుట్టి కుట్టి ఉరికి చాటుతుంది. ప్రతి భరత సైనికుడు చీమలా తెలియాలి, సింహంలా గెలవాలి. రేపటి విజయానికి విజయ భేరీ మ్రోగించండి. వీరుడా, ప్రసవ వేదనలో తల్లి అరుపులు ఎవరికీ అక్కర్లేదు. పుట్టబోయే బిడ్డ ఏడుపు తప్ప వృధా చేసేంత సమయం లేదు. కాలం చేసైనా కాలాన్ని కందాం. సిద్ధమా? సిద్ధమా?